హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. నేను ఢిల్లీ నుంచి వెహికల్స్ తీసుకొచ్చి ఇస్తుంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. అలాగే మీ వెహికల్ కూడా సేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా మనం సేల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మేము ఎందుకు మారుతి సుజుకి వ్యాగనర్ కార్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది 2023 వెహికల్ ZXi వేరియంట్. కేవలం 15,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. టాప్ నోచ్ కండిషన్తో అయితే ఉందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్. అలాగే వెహికల్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక బంపర్ టు బంపర్ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ కానీ రీపెయింట్ కానీ జరగలేదు. అలాగే గ్లాసెస్ విషయానికి వస్తే ఏ గ్లాసు కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు రీప్లేస్ కానీ మారలేదండి. రీప్లేస్ అయితే జరగలేదు. కంపెనీషన్ గ్లాస్తోనే ఉన్నాయి. ప్రతి పార్ట్ కూడా కంపెనీషన్ పెయింట్తో కంపెనీషన్ పార్ట్ అయి ఉన్నాయండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ని ఫుల్గా అయితే ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసుకున్నట్లయితే వెహికల్ ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిందండి. ఇది కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అండి. వెహికల్కి అయితే కంప్లీట్ ఫ్రంట్ వ్యూ. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. చూసుకున్నట్లయితే బంపర్ చూసుకోవచ్చు. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, అలాంటి డ్యామేజ్ కానీ లేవు. అలాగే హెడ్ లైట్, లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ అండి. అలాగే రైట్ సైడ్ హెడ్ లైట్, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. చాలా నీట్గా అయితే ఉన్నాయి. కంపెనీ హెడ్ లైట్స్తోనే ఉన్నాయి. కేవలం 15,000 మాత్రమే తిరిగింది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే బానెట్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్తో అయితే ఉందండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి. ఇది చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ అయితే ఉంది. స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి. 80 to 90% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రస్టింగ్ కూడా లేదండి ఎక్కడ కూడా. అలాగే అండర్ బాడీ కూడా చూపిస్తాను. అండర్ బాడీలో కూడా ఎక్కడ డ్యామేజెస్ కానీ రస్టింగ్ కానీ లేదండి. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. చాలా నీట్గా అయితే ఉంది. ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి. కంప్లీట్ లెఫ్ట్ వ్యూ అండి. ఎక్కడ ఏ పార్ట్ మీద కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి. గ్లాసెస్ కూడా చూపిస్తాను. కంపెనీ గ్లాస్తోనే ఉందండి. చూసుకున్నట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మాత్రం నేను ప్రతిదీ డీటెయిల్గా అయితే చూపించలేకపోతున్నాను, క్షమించండి. వెహికల్ అయితే నేను ప్రాపర్గా చెక్ చేయడం అయితే జరిగిందండి. అలాగే ఒకసారి డోర్స్ కూడా ఓపెన్ చేసి ఇంటీరియర్ చూపిస్తాను. చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్ కూడా. చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ అండి. ఇది కూడా 5 టైర్లో కూడా 80 to 90% టైర్లు అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకున్నట్లయితే రస్టింగ్ కూడా ఎక్కడా లేదండి. రన్నింగ్ బోర్డ్ చూసుకోవచ్చు. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, డ్యామేజ్ కూడా లేవు. అలాగే అండర్ బాడీ కూడా ఎక్కడ రస్టింగ్ అయితే రాలేదండి. చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ రేర్ వ్యూ అండి. చూసుకున్నట్లయితే వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది. టాప్ నాచ్ కండిషన్తో అయితే ఉందండి వెహికల్. షోరూమ్ నుంచి వస్తే ఎలా ఉంటుందో వెహికల్ అలాగే ఉంది. డిక్కీ చూసుకున్నట్లయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. అలాగే చూసుకోవచ్చు. పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే జరగలేదు. ఇది రైట్ సైడ్ టైల్ లైట్ అండి. లెఫ్ట్ సైడ్ స్క్రాచ్లెస్ కండిషన్తో అయితే ఉంది. అలాగే ఇది రైట్ సైడ్ టైల్ లైట్ అండి. చూసుకున్నట్లయితే కంపెనీ టైల్ లైట్స్తోనే ఉంది. అలాగే బంపర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు, డెంట్స్ కూడా లేవండి. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రన్నింగ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నుంచి చూపిస్తున్నానండి. అండర్ బాడీ ఇది ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. చూసుకోవచ్చు మీరు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే ఇది రైట్ సైడ్ రేర్ టైర్ అండి. 80% టైర్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది. కంపెనీ వచ్చిన టైర్లతోనే ఉన్నాయి 5 టైర్లు కూడా. అలాగే ఇది సస్పెన్షన్ అండి. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రస్టింగ్ కూడా ఎక్కడ రాలేదు. చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి. దీని మీద మాత్రం ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఇక్కడ. చూసుకోవచ్చు. వెహికల్ మొత్తంలో అది ఒకటే స్క్రాచ్ అండి, ఇంకెక్కడ లేదు. చూసుకోవచ్చు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవండి. పంచింగ్ కూడా నేను చెక్ చేశాను, బీడింగ్ తీసి. కంపెనీ నుంచి పంచింగ్తోనే ఉంది. అలాగే రేర్ సైడ్ గ్లాస్ చూసుకోవచ్చు. కంబినేషన్ గ్లాస్తోనే ఉంది. అలాగే రైట్ సైడ్ విండోస్ కూడా చూసుకోవచ్చు, విండో గ్లాసెస్ కూడా
కంపెనీ గ్లాస్తోనే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ డ్రైవర్ డోర్ అండి, చాలా నీట్గా అయితే ఉంది. చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ అయితే చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ జరగలేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు. చూసుకున్నట్లయితే అలాగే ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి, చూసుకోవచ్చు 80-90% వరకు అయితే ఉంది. సస్పెన్షన్ కూడా ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ రస్టింగ్ కూడా లేదు. రైట్ సైడ్ అండర్ బాడీ వ్యూ అండి ఇది. చూసుకున్నట్లయితే ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే వెహికల్ స్టార్ట్ చేసి ఇంజిన్ చూపించి ప్రైస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూసుకోవచ్చు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుందండి. అసలు స్టార్ట్ అయినట్టు కూడా తెలియట్లేదు, అంత స్మూత్గా అయితే ఉంది వెహికల్. పెట్రోల్ వెహికల్ కాబట్టి చాలా క్విక్గా అయితే స్టార్ట్ అయింది వెహికల్. ఏసీ కూడా చూసుకున్నట్లయితే ఏసీ కూడా చాలా తొందరగా అయితే చిల్ అవుతుందండి, వర్కింగ్ కండిషనే. మ్యూజిక్ కూడా చూసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్ అండి. ఈ వెహికల్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, ZXi అండి ఇది వేరియంట్. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి, బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అన్నీ స్టీరింగ్లో ఉంటాయండి. చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది, ఎక్కడ డస్ట్ కానీ ఏం లేదండి, చాలా నీట్గా అయితే ఉంది. మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ అయితే చెప్తానండి. అలాగే ఒకసారి రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి, డ్యామేజ్ కూడా లేవు. స్క్రాచ్లెస్ కండిషన్ అయితే ఉందండి వెహికల్. చూసుకున్నట్లయితే ఇంజిన్ అయితే అసలు ఎలాంటి వైబ్రేషన్ కానీ అసలు నాయిస్ కూడా అసలు చాలా సైలెంట్గా ఉందండి వెహికల్. ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఉందా ఆఫ్ అయిందా అనేది కూడా తెలియదు, అంత స్మూత్గా అయితే ఉంది. చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ యాప్రోన్ అండి, ఎలాంటి డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదు బాడీలో. చూసుకోవచ్చు ఇంజిన్ బెలో ఇది రైట్ సైడ్ యాప్రోన్ అండి. చూసుకోవచ్చు బానెట్ పట్టీ కూడా కంపెనీ ఇచ్చిన బానెట్ పట్టీతోనే ఉంది. బంపర్ కూడా ప్రతి పార్ట్ కూడా కంపెనీ ఇచ్చింది, కంపెనీ వచ్చినట్టే ఉన్నాయండి. చూసుకున్నట్లయితే ఇంజిన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. లెస్ యూజ్డ్ వెహికల్ అండి ఇది, చాలా తక్కువగా అయితే యూజ్ చేశారు, చాలా రేర్గా యూజ్ చేశారు వెహికల్ని. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 6,30,000 అయితే చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్. ZXi వేరియంట్ అండి, కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అండి ఇన్స్టాని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.